जिंदाबाद 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 बीजेपी 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 హామీలకు తర్వాత ఎవరై కార్పొరేట్ సమస్యలను వాళ్ళకే ఈ రోజు కట్టబెట్టడం జరుగుతుంది. అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మేధావులారా మేల్కొనండి, మేధావులారా దండం పెడతాం. ఈ ప్రజాస్వామ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తి. అందుకోసానికి ఈ రోజు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ గారు రాష్ట్రం వైపు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో పేద వర్గాల బిడ్డలు బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు సలించి వారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణకు ఈ బీజేపీ పార్టీ ఎన్నో రకాలుగా కూడా ఫస్ట్ నుంచి కూడా మోడీ ద్రోహిగానే ఉన్నాడు, ఈ రోజుగా ద్రోహిగా మిగిలిపోతుండు. అందుకోసానికి బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న మీరు వస్తే ఇప్పుడు ఉపదండు ఉపన్యాసాలు చాలా చేస్తుంటారు కదన్నా, మీరు ఒకసారి మీకు నైతిక విలువలు ఉంటే ప్రజాస్వామ్య పట్ల గౌరవం ఉంటే రేవంత్ అన్న ఎంబడొచ్చి మనం నిలుచుకోవడానికి రేవంత్ స్పీడ్ తట్టుకోలేక మీరు మళ్ళీ ఇంకేం చేస్తారు? చిన్నత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఈ రోజు పార్లమెంటరీ వ్యవస్థ గెలిచినాక పోయి ఫామ్ హౌస్ లో అంటే ఒక ఆయన సిగ్గుదపైన ఆయన వచ్చి నేను అంటున్నావు ఈ రోజు జరిగే ప్రభుత్వం అంట అన్నా సిగ్గు అవే నీకేమన్నా నీ అప్పుడు తర్వాత మన సర్పంచులు నీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎంపీటీసీ వ్యవస్థ నాశనం చేసిందే టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఉండాలి కదా నిన్న, ఎందుకే అట్లా అనవసరంగా ఎవరు జరుగుతా యాక్సిడెంట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీకే. మరి మీ కాయంలోనే ఈ రోడ్డు మీద 1000 పైచిలకు మంది చచ్చిపోయినారు. మీరే కదా గదాలు పెట్టి కొలిసింది, దానిలో మీ ఎత్తలే కదా, టీఆర్ఎస్ పార్టీ ఎత్తలే కదా. ఈ రోజు 1,00,000 కోట్ల నీతో బీజేపీ పార్టీ 25,000 కోట్ల నిధులతో టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. మనం చెప్పండి అన్న, మా పేదింటి బిడ్డలకు మేంటికో చెప్తాం, అరే గట్ల దోసుకుర్రా దేశాన్ని, మరి కాంగ్రెస్ ఇవాళ అడ్డుకోవాలని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పకుండా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ఇక రేపు ఎలక్షన్లు ఎట్లా పెడతామంటే ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత రేవంత్ అన్నకుంది. ఖచ్చితంగా ఎలక్షన్లు పెడతాం, 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు ఇస్తాం. మేము చెప్పుకోలేం. తర్వాత 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 75,000 ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమోషన్లతో ఈ రోజు రాష్ట్రాన్ని వెళ్తుండంటే ఆ దేవుడు రేవంత్ అన్న. మా మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఈ రోజు డే టు డే మానిటరింగ్ మంత్రి అట్లా ఉంది. మీ దగ్గర ఎక్కడ అప్పుడున్న ఫామ్ హౌస్ లైన్ వండుకున్నాడు తప్ప మీరు ఒకడన్నా మాట్లాడిరా మొగంలో కూడా? ఈ రోజు వచ్చి దేవుళ్ళ కాడ కూడా ఈ రోజు రాజకీయాలు చేసిపోతున్నావు. నీకెళ్ళుబాటు అవుతుంది, ఏడవైనా కొట్లాటలు పెట్టేది మీరే. ప్రజల్లో విధ్వంసం సృష్టించి ప్రజల మధ్యలో వైషమ్యాలు సృష్టించి పబ్బం గడుపుకునే రకం మీరు. ఆ రోజు 2,000 పైచిలకు మంది చచ్చిపోయారంటే కారణం హరీష్ రావే, కేటీఆర్ వారి కుటుంబమే. ఆ కలకల ఉడ్డవదు, ఆ కలకల మీకు ఇంతింత ముడతదు. ఈ రోజు మీరు ఒక మాట అడుగుదలుచుకున్నా, మొన్న ఎలక్షన్ కమిషన్ మీకు ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. ఈ నెలలోపల సమాధానం చెప్తే పోతే ఫామ్ హౌస్ అంటున్నాయి. నేను ఇంటి ముంగడ పోయి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే ధర్నా చేస్తాం. అయ్యా మరి ఎట్లా చెప్పండి, ఏమంటాను దోచుకున్నావు? 140 సంవత్సరాలు చేరుతున్న కాంగ్రెస్ పార్టీకి అనిధులుంటే వచ్చిన 10 సంవత్సరాల ఉద్యమ పార్టీగా ఉంటారంటే మీరు ఎంత దోపిడీ విధానం రంభించో ఇప్పసెమ్మెల్లు ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాలని చెప్తున్నాం. ఇంతకుముందు మా సోదరులు రాష్ట్రానికి రావాల్సిన దాని మీద చాలా చెప్పారు. వాళ్ళు చేసే పనే అయిన తర్వాత రాష్ట్రానికి మండి చేయి చూపించి ఓట్లు వేసుకొని జై శ్రీరామ్ నిదానంతో ఓట్లు వేసుకొని ప్రజల మధ్యలో మతాలతో ఓట్లు వేసిన బీజేపీది 2 పార్టీలు కూడా ఒకటే పార్టీ, 2 కూడా ఒకవెక్క చెందిన వాళ్ళు. వీళ్ళు ఉద్యమ పేరుతో ఓట్లు వేసుకుంటారు, వాళ్ళ మతం పేరుతో ఓట్లు వేసుకుంటారు. అదే ప్రజాస్వామ్యవాదుల రైతులందరూ కూడా బలహీన వర్గాల బిడ్డలు ఒకసారి ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని తిప్పికొట్టాల్సిన అవసరం అయింది. బండకేసి కొట్టాల్సిన రోజులు దగ్గరున్నాయి కనుక దయచేసి అర్థం చేసుకొని మన రేవంత్ అన్న నాయకత్వాన్ని 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అందరి వారి నాయకత్వాన్ని కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అయితేనేమి, మన ఇచ్చిన నిధులైతేనేమి అన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉందని సమయంగా మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన విలేకరులకి
MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.